వార్తలు చదువుతున్నది ఓబిల్ మురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా. చెంచుగారి గ్రామంలో ఓ ఇంట్లో దారుణం జరిగింది. తన భర్త నక్లీస్ కొనివ్వలేదని వంటగదిలో ఉండేటువంటి తన భార్య కూరగంటితో కొట్టి ప్రాణాలు తీసింది. అలాగే నిన్న మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో కండక్టర్కి ఓ మహిళకి కండక్టర్ ఆమెకి చిల్లరివ్వలేదని ఆమె పక్కపిన్నిసులతో కండక్టర్ని దారుణంగా పొడిచి చంపిందని విలేకరులు తెలియజేశారు. డ్రైవర్ని, కండక్టర్ని చంపడమే కాకుండా సహచరులని నలుగురిని దారుణంగా పప్పీలతో, క్లచ్లతో, హెయిర్ పిన్స్తో, క్లిప్స్ను ఉపయోగించి దారుణంగా చంపింది. ఇక ఆమెకు తగిన శిక్ష పడాలని ముఖ్యమంత్రికి ప్యాసింజర్లు లేఖ రాశారు. నిన్న ఉదయం ఓ స్త్రీ కూరగాయల మార్కెట్లో వంకాయలు అడిగితే మొటిక్కాయలు వేశాడని, కూరగాయలు అమ్మే యాజమాన్యాన్ని గంగయ్యను తక్కెళ్లతో, తూనికిరాలతో తలకాయ పగలగొట్టిందని చెప్పగా ఆ స్త్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కులుకులూరు గ్రామంలో మధుమతి అనే స్త్రీ తన భర్త పట్టుశారి తీసివ్వలేదని నైటితో ఉరివేసి దారుణంగా చంపింది. ఆమె పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేయగా ఆమెను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పట్టంపల్లి గ్రామంలో ఓ స్త్రీ అల్లకులారం రేపింది. తన భార్య 18 గంటల పాటు బ్యూటీ పార్లర్లోనే మేకప్లు వేసుకుంటుందని, ఈ బ్యూటీ పార్లర్లకి తక్కువ సమయాన్ని కేటాయించాలని రాష్ట్రంలో ఉండేటువంటి మగజాతి ర్యాలీ చేయగా రాష్ట్ర ప్రభుత్వం కేసును కొట్టిపడేసింది. వార్తలు సమాప్తం. నమస్కారం.